ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్‌ల 2 రాష్ట్రాలలో గూడా బీజేపీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఒక ఉత్కంఠ అయితే ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ నామినేషన్‌లయితే ఆఖరి తేదీ. ఈరోజు 2 కంటే ఎక్కువ నామినేషన్‌లు పడితే ఎన్నికలుంటాయి. లేదంటే ఒక్కడినే అధ్యక్షునిగా మొత్తం మీద అయితే నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముందు నుంచెల్లే దీనికి సంబంధించి ఒక 4 పేర్లయితే వినపడ్డాయి. అంటే గత 6 నెలల నుంచెల్లే దీనికి సంబంధించి అక్కడ కేంద్రం అయితే కసరత్తు చేస్తుంది. అంటే ఎవరిని అధ్యక్షుడు చేయాలి ఏంది అనేది. అంటే 6 నెలల నుంచెల్లే ఇదే ముచ్చట నడుస్తుంది. సో మొత్తం మీద ఉన్నటువంటి 4 పేర్లు ఏందంటే అటు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, తర్వాత కె. లక్ష్మణ్, రామచంద్రరావు. సో వీళ్ళ 4 పేర్లయితే ముఖ్యంగా వినబడ్డాయి. సో ఫైనల్‌గా చేరినటువంటి లిస్ట్ ఏందంటే మెయిన్‌గా కేంద్రం నుంచెల్లి వచ్చిన పేర్లేందంటే ధర్మపురి అరవింద్ పేరును, ఈటెల రాజేందర్. సో వీళ్ళిద్దరి పేర్లయితే ఒక ఫైనల్ లిస్ట్‌లా ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే గతంలో గూడా ఈ ఎన్నికలు వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనే ఒక వాదననైతే బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిర్రు. ఇది చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఒక ప్లస్ పాయింట్ అయింది. అంటే చాలా వరకు ఎంపీ సీట్లు వచ్చినాయి. ఎంపీగా గెలిచిర్రు, ఎమ్మెల్యే గెలిచిర్రు. సో అందుకోసమని ఇదే ఏదైతే సెంటిమెంట్ ఉందో దాన్నే ముందుకు నడిపించే విధంగా బీసీ నాయకుడిని ఎన్నుకునేటట్టుగా అయితే కనిపిస్తున్నాయి. సో అంటే చాలా రోజుల నుంచెల్లి ఈ ఎవరైతే ఈటెల రాజేందర్ ఉన్నారో ఒక గట్టి లీడర్, స్ట్రాంగ్ లీడరు. అటు కేసీఆర్‌కు కావచ్చు, ఇటు కాంగ్రెస్‌లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, గట్టి పోటీ ఇవ్వాలంటే ఇలాంటి నాయకుడినే ఎన్నుకోవాలని చెప్పేసి అక్కడి నుంచే కూడా ఒక ఒక సూచనలైతే కనపడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే పేరైతే వినిపిస్తున్నారు. సో ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి, బీసీ వాదం ఈ మధ్య చాలా వరకైతే తెర మీదకొచ్చింది కాబట్టి సో బీసీ అయితే బెటర్ అని చెప్తుర్రు. సో ఇది ఈరోజు ఒకవేళ నామినేషన్లు ఎక్కువ పడితే ఎలక్షన్లు ఉంటాయి. లేదంటే రేపు జూలై 1వ తేదీ రోజున ఎవరైతే అధ్యక్షుడో ఆ పేరైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో ముఖ్యంగా దాదాపుగా అయితే ఈటెల రాజేందర్ పేరైతే ఖరారైనట్టే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఏవైనా అప్డేట్ ఉండగానే మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం.